సిగాచి కంపెనీ ప్రమాదంలో గల్లంతైన కార్మికుల ఆచూకీపై సందిగ్ధత కొనసాగుతోంది. 9 మంది కార్మికులు గల్లంతైనట్లుగా యాజమాన్యం జిల్లా కలెక్టర్ ప్రకటించారు. 5 రోజులు గడుస్తున్నా వారి మృతదేహాలు లభించలేదు. పూర్తిగా కాలి బూడిదై ఉంటాయని అనుమానిస్తున్నారు. అటు ఘటనా స్థలంలో శిథిలాల తొలగింపు ప్రక్రియ పూర్తి కావస్తోంది. గల్లంతైన వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని సిఎస్ నేతృత్వంలోని కమిటీ గుర్తించినట్లు సమాచారం. గల్లంతైన వారి ఆచూకీ లభించకపోవడంపై బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కలెక్టర్ కాళ్లపై పడి బాధిత కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. సిగాచి కంపెనీ దగ్గర కార్మికుల కుటుంబాలతో సిఎస్ రామకృష్ణారావు మాట్లాడారు. పరిశ్రమలోని వీడియోలను పరిశీలించారు. గల్లంతైన కార్మికులకు పరిహారంపై సిఎస్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మృతదేహాలు లభ్యం కాకపోతే పరిహారం ఇచ్చే అవకాశం కూడా లేదు. లాకర్ రూమ్లో ఉన్న సెల్ ఫోన్లు కాంట్రాక్టు కార్మికులవేనని అనుమానిస్తున్నారు. మరోవైపు యాజమాన్యం కాంట్రాక్టు కార్మికులపై ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు. గల్లంతైన కార్మికుల విషయంలో ఇప్పటి వరకు ప్రభుత్వం ఏ నిర్ణయమూ తీసుకోలేదు. పటాన్చెరు ధృవ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్షతగాతులను సిపిఐ ఎమ్మెల్యే కోనమనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పరామర్శించారు. సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదం బాధాకరమన్నారు. భోపాల్ ఘటన లాంటిదే పాశమైలారం ప్రమాదమని అన్నారు. ఆధునిక యుగంలోనూ ఇంత పెద్ద ఘటన జరగడం దురదృష్టకరమని అన్నారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వడం సంతోషకరమన్నారు. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పరశురాం అందిస్తారు. పరశురాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారంలో జరిగినటువంటి ఘోర దుర్ఘటనలో ఇంకా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. సంఘటన జరిగే 5 రోజులు గడిచినా ఈ రోజు కూడా ఇంకా మృతదేహాలు పూర్తి అయ్యో దొరకనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన సంఘటనను 39 మృతదేహాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటిలో ఇప్పటి వరకు 31 మంది మృతదేహాలను బాధిత కుటుంబాలకు అప్పచెప్పడం జరిగింది. మిగతా వాళ్ళ మృతదేహాలను పోస్ట్మార్టం పూర్తయినప్పటికీ కూడా వాళ్ళ DNA టెస్ట్ల కోసం, ఆ రిజల్ట్ కోసం ఆగడం జరిగింది. వాటి నివేదికల ఆధారంగా రిజల్ట్ వచ్చిన తర్వాత బాధిత కుటుంబాలకు అప్పచెప్పడం జరుగుతుంది. అయితే ఇందులో అతిపెద్ద క్వశ్చన్ ఏంటంటే, ఇప్పటి వరకు గల్లంతైన వారి ఆచూకీ మాత్రం ఇప్పటికి కూడా తెలియరావడం లేదు. కనీసం వాళ్ళు దొరుకుతారన్న ఆశ కూడా అంతకంతకు మాయమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ గల్లంతైన వారిలో ఎక్కువ మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వారికి సంబంధించి రికార్డ్స్ ఎలాంటి కంపెనీలో ఉండవు కాబట్టి వాళ్ళ గుర్తింపు అనేది చాలా, అంటే వాళ్ళ మరణ ధృవీకరణ కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. నిన్న కంపెనీ నుంచి ఉన్నటువంటి శిథిలాలను, అదేవిధంగా వ్యర్థాలను, కాలిపోయినటువంటి కంపెనీలో కాలిపోయినటువంటి వస్తువులన్నీ కూడా మరో చోట డంప్ చేసి అక్కడ కూడా వెతికినప్పటికీ కొన్ని మాంసం ముద్దలు లభించాయి. అయితే వాటిని DNA టెస్ట్లకు పంపించడం జరిగింది. వాటి ఆధారంగా గుర్తించే ప్రయత్నం జరుగుతున్నప్పటికీ కాంట్రాక్ట్ కార్మికుల గుర్తింపు మాత్రం ఇప్పటికీ జరగలేదు. ఈ విషయంలో రాను వాళ్ళ ఆశలు గల్లంతవుతున్నటువంటి పరిస్థితి. బాధిత కుటుంబాలు మాత్రం ఇక్కడ నిత్యం 5 రోజులుగా వాళ్ళ ఆచూకీ కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది, రోధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారులు అదేవిధంగా పోలీసులతో వాగ్వాదాలు దిగినటువంటి పరిస్థితి ఉంది. ప్రజాప్రతినిధులు కూడా వాగ్వాదాలు దిగినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయినప్పటికీ కూడా వారికి సంబంధించిన సమాచారం మాత్రం పూర్తి స్థాయిలో రావడం లేదు. ఇది ఒక ఇబ్బందికరంగా మారింది. అదేవిధంగా 7 మృతదేహాలు పటాన్చెరు ఆసుపత్రిలో DNA టెస్ట్ రిజల్ట్స్ కోసం వేచి ఉన్నాయి. అవి పూర్తయిన తర్వాత బాధిత కుటుంబాలకు ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఈరోజు కంపెనీని రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీ ఈరోజు సందర్శించింది. సిఎస్ రామకృష్ణారావు ఆధ్వర్యంలో పలు శాఖల రాష్ట్ర స్థాయి అధికారులతో వేసినటువంటి ఈ కమిటీ సుమారు 4 గంటల పాటు
ఇక్కడ కంపెనీలో సందర్శించి వాళ్ళ కంపెనీ ప్రతినిధులతో అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బాధిత కుటుంబాలతో కూడా వాళ్ళు మాట్లాడి భరోసా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటుంది, ఎలాంటి ఆందోళన చెందవద్దని చెప్పి వాళ్ళు భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి సిఎస్ రామకృష్ణారావు ఇచ్చినటువంటి వాళ్ళకు భరోసా ఇవ్వడం జరిగింది. అయినప్పుడు వాళ్ళు బాధిత కుటుంబాలు కూడా ఆయనతో కూడా గోడు వెళ్ళబోసుకోవడం జరిగింది. అయితే సిగాచి పరిశ్రమలో జరిగినటువంటి ఏదైతే ఈ కమిటీ విచారణ ఏదైతుందో కమిటీ సందర్భంగా సిగాచి కంపెనీ యాజమాన్యం తీరుపై కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. సేఫ్టీ ప్రోటోకాల్ పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పి కూడా వాళ్ళు ఒక అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా సేఫ్టీకి సంబంధించి అదేవిధంగా కార్మికుల భద్రతా రక్షణ చర్యలకు సంబంధించి కూడా అడిగినప్పుడు కూడా కంపెనీ యాజమాన్యం నుంచి ప్రతినిధి నుంచి సరైన జవాబులు రాలేదని చెప్పి మనకు సమాచారం ఉంది. ఈ విషయం మీద అడిగిన ప్రశ్నలకు వారు సరైన సమాధానం ఇవ్వలేదని చెప్పి కమిటీ సిఎస్ సహా కమిటీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా కంపెనీకి సంబంధించిన నిర్వహణ రికార్డులు ఇతరత్ర అడిగిన పూర్తి స్థాయి సమాచారాన్ని త్వరితగతిన ఇవ్వాలని చెప్పి కంపెనీని వారు కోరినటువంటి పరిస్థితి ఉంది. విచారణ మరోవైపు నిన్న కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నిపుణుల కమిటీ సందర్శించింది, ఈరోజు ఉన్నత స్థాయి కమిటీ సందర్శించింది. అయితే ఏదైతే ఈ సహాయ చర్యలు కొనసాగుతున్నాయి 5 రోజులు గడిచినప్పటికీ కూడా ఆ గల్లంతైన వారి ఆచూకీ లేకపోవడం కొంత ఆందోళన కలిగిస్తుంది. వాళ్ళు అసలు ఉన్నారా లేదా, ఆ మంటల్లోనే అదైతే అగ్నికీలలో పూర్తిగా భస్మైపోయారా ఏంటనే విషయం మాత్రం ఇంకా స్పష్టం కావడం లేదు. ఆ బాధిత కుటుంబాలు మాత్రం 5 రోజులుగా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మా పరిస్థితి ఏంటని చెప్పి వాళ్ళు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ నారాజుతో పరశురామ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సంగారెడ్డి జిల్లా.